వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. అద్దె ఇంట్లో పాలు పొంగించడం మంచిదా కాదా? అసలు జనరల్‌గా మనం ఏం చేస్తూ ఉంటామంటే సొంతంగా కొత్తగా ఇల్లు కట్టినప్పుడు కావచ్చు, లేదా ఇల్లు కొనుక్కొని మనం వెళ్తున్నప్పుడు పాలు పొంగించడం అనేది కూడా ఒక ఆనవాయితీగా మనం చేసుకుంటూ ఉంటాం. అయితే అద్దె ఇంట్లో పాలు పొంగించడం మంచిదా కాదా? అసలు పండితులు ఏం చెబుతున్నారనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూర్తిగా ఈ వీడియోని చూడండి. తప్పనిసరిగా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఇక చాలామంది ఏంటంటే ఉద్యోగాల కోసం పల్లెలను వదిలి పట్నం వెళ్తూ ఉంటారు. ఇది ఇప్పుడు ఒక ట్రెండ్, కాలం మారింది. దాని తగ్గట్టుగా మనం కూడా అందరం కూడా ఉద్యోగాల కోసం పట్నం వెళ్తాం, అంటే సిటీలోకి వచ్చేస్తున్నాం. ఇక మంచి జీతం, ఖర్చులన్నీ పోను, ఎంతో కొంత డబ్బును మనం ఆదా చేసుకోగలం అనే నమ్మకం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే పట్టణంలో వాళ్ళ ఫ్యామిలీని కూడా తీసుకుంటే ఫ్యామిలీతో పాటుగా వస్తుంటారు. ఫస్ట్ వీళ్ళే వస్తారు, ఆ తర్వాత కుటుంబ సభ్యులను కూడా తీసుకొస్తూ ఉంటారు. దీంతో ఏదో ఒక ఇంట్లో అద్దెకు వెళ్తూ ఉంటారు. అయితే చాలామంది అద్దె ఇంట్లోకి కొత్తగా వెళ్ళేటప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే ఎవరైనా సరే పాలు పొంగించడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే అస్సలు ఇక్కడ మనం మన వాళ్ళే కాదు, చాలామంది అది మన ఇల్లు కాదు కదా, మనం కొత్తగా ఇల్లు కొనుక్కోలేదు కదా, ఎవరో కట్టిన ఇంట్లో మనం పాలు ఎందుకు పొంగించడం మంచిదేనా అనే డౌట్ చాలా మందికి వస్తుంటుంది. అది మా అద్దెంట్లో ఉన్నప్పుడు మంది కాదు కదా, మనం ఎందుకు పొంగించాలని ఒక డౌట్ అయితే కొంతమందిలో వస్తూ ఉంటుంది. చాలా మందికి ఇటువంటి డౌట్స్ కూడా వస్తుంటాయి. కాగా ఇప్పుడు దాని గురించి మనం తెలుసుకుందాం. అద్దెంట్లో మనం పాలు పొంగించచ్చట లేదా, మన ఇల్లు కాకపోయినా. అద్దెంట్లో పాలు పొంగించడం మంచిదేనా అంటే అస్సలు శుభప్రదం కాదనేసి కూడా కొంతమంది పండితులు అయితే అంటూ ఉన్నారు. అంటే అద్దెంట్లోకి మారాలి అనుకునేవారు శ్రావణం, ఆషాఢం, భాద్రపదం వంటి మాసాల్లో మారితే మంచిదని, కానీ అద్దె ఇంట్లోకి మారేటప్పుడు మాత్రం అసలు పాలు పొంగించకూడదు. దీని వలన మీ సొంత ఇంటికి కల ఏదైతే ఉంటుందో అది మీకు నెరవేరదు. అది అటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుందనేసి కూడా చెప్తున్నారు పండితులు. అంతేకాకుండా అద్దె ఇంట్లో పాలు పొంగించడం వలన ఆ ఫలితం కూడా యజమానికి వెళ్తుంది, అంటే ఆ ఇంటి యజమానికి వెళ్తుంది అనేసి కూడా చెబుతున్నారు. మీకు ఎలాంటి మంచి జరగదు అనేసి కూడా చెప్తున్నారు. అద్దె ఇంట్లోకి కేవలం వారం తిది చూసుకొని వెళ్తే చాలు, పాలు పొంగించాల్సినటువంటి అవసరం లేదని కూడా వారు చెబుతున్నారు. కొంతమంది పండితులు అయితే చెప్తున్నారు. అయితే కొంతమంది పొంగిస్తే మంచిదని చెప్తూ ఉంటారు. అయితే కొంతమంది మనకి ఏదన్నా చెప్పినప్పుడు ఓకే ఇది మన మనసుకు ఓకే ఇది కూడా కరెక్ట్ అయినేమో అనిపించినప్పుడు మనం నమ్ముతూ ఉంటాం. సేమ్ ఆ విధంగా మీరు అద్దెంట్లోకి వెళ్ళేటప్పుడు పాలు పొంగించడం ద్వారా అది మీకు కాదు, మీ యజమాని అంటే ఆ ఇంటి యజమాని ఎవరైతే అంటే వాళ్ళకి శుభప్రదం అనేసి కూడా చెప్తున్నారు. అంతేకాకుండా మనం కూడా అద్దెంట్లో పోయినాక చాలా మంది సొంత ఇల్లులు కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు పాలు పొంగించకుండా వెళ్ళిపోయి కట్టుకున్నారా అని కాదు, పొంగించి ఉంటారు. కానీ ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఇలాంటివి కూడా ఒక వాస్తు శాస్త్రంలో ఉందో లేదో తెలియదు, కానీ చాలా మంది పండితులు ఈ విషయాన్ని కూడా చెప్తున్నారు. దాని ఆధారంగా చేసుకుని ఈ వీడియో చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఒకవేళ మీరు ఇది మీకు మంచిదే అనిపిస్తే, మీకు ఒకవేళ నమ్మవచ్చు అని ఒక అభిప్రాయానికి మీరు వచ్చినట్లయితే తప్పనిసరిగా మీరు అద్దెంట్లో వెళ్ళేటప్పుడు పాలు పొంగించకండి, పొంగించకూడదు అనేసి కూడా చాలామంది చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ మీకు పొంగిస్తే అది ఏముందిలే మనం పొంగించుకుందాం అని అనుకుంటే పొంగించుకోండి, దానిదేం కాదు. కానీ ఇక్కడ కొంతమంది పండితులు చెప్పేది అంటే మీ సొంత ఇంటి కళ, మీరు సొంతంగా ఇల్లు కట్టుకోవాలని ఏదైతే కలగంటూ ఉంటారో అది నెరవేరదు. ఏదైతే పాలు పొంగిస్తారో ఆ ఇంటి యజమానికి అది మనకు మంచి జరుగుతుందనేది కూడా చెప్తున్నారు. కొంతమంది అద్దె ఇంట్లో ఉండి సొంత ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇవి కూడా మీకు సందేహాలు రావచ్చు. ఏదేమైనా వాళ్ళ నమ్మకాలు, విశ్వాసాలను బట్టే మనం ఏది చెప్పినా కానీ వాటిని ఆధారం బేస్ చేసుకొని చెప్తూ ఉంటారు. అది మీరు నమ్మాలా వద్దనేది మీ యొక్క ఇష్టం. అలాగే శ్రావణ మాసంలో కావచ్చు, ఆషాఢ మాసంలో కావచ్చు, భాద్రపదం వంటి మాసాల్లో మారితే మంచిదనేసి కూడా చెప్తున్నారు. కానీ అద్దె ఇంట్లోకి ఎప్పుడు మారినప్పుడు మాత్రం అసలు పాలు పొంగించకూడదు అనేది మాత్రం ప్రధానంగా కొంతమంది పండితులు, పెద్దలు అయితే చెప్తున్నారు. దీన్ని మీకు ఎలా అనువుగా అనిపిస్తే మీరు నమ్మాలా వద్దనేది కూడా మీ ఇష్టం. కాబట్టి మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.